మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సంగారెడ్డి జిల్లా కంటి మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. దామర్గిద్ద గ్రామంలో అంగన్వాడీ టీచర్ వసంత కుమారిని చెట్టుకు కట్టేసినటువంటి వైనం వెలుగులు చూసింది. ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొడుతున్నారు గ్రామస్తులు. జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని కూడా బెదిరించినటువంటి వైనం. వద్దని ప్రాధాయపడ్డ కనికరించని గ్రామస్తులు మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది ఈ ఘటన. గంటకు పైగా వసంత కుమారికి చిత్రహింసలు పెట్టారు గ్రామస్తులు. ఇన్సూరెన్స్ పేరుతో గ్రామంలోని పలువురి వద్ద డబ్బులు తీసుకొని పారిపోయారు వసంత కుమారి భర్తపై కోపంతో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. 5గురిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం కొంతవరకు అనాగరికమైనటువంటి ఘటనగా మాత్రం చోటు చేసుకున్న పరిస్థితి. భర్త ఏదైతే డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి ఘటన పైన భార్యను చెట్టుకు కట్టేసి, అది కూడా ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి పరిస్థితి. జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామంటూ కూడా బెదిరించినటువంటి వైనం చూస్తుండే ఆధునిక కాలంలో ఉన్నామా, ఇంకా అమానుషమైనటువంటి ఘటనల వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే మనం ఏ వైపు ఆలోచిస్తున్నాం అనేటువంటి ధోరణి మాత్రం సామాన్యుల్లో కదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 8/4/2026 నాడు మధ్యాహ్నం 11 గంటలకు శ్రీమతి కరుణం వసంత కుమారి, భర్త ప్రభాకర్ రావు, వయసు 61 సంవత్సరం, వృత్తి అంగన్వాడీ టీచర్, గ్రామము సొంత గ్రామం వచ్చేసి దామర్గిద్ద విలేజ్ నుండి 7వ తారీఖు నాడు రాసోల్ విలేజ్కి స్కూల్కు వెళ్ళగా అక్కడ ఒక 5 మంది ఉండి, నాకు మీ భర్త డబ్బులు ఇచ్చేది ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని నన్ను అడిగితే, నేను మా భర్తకు అడిగి తర్వాత చూస్తాను అని చెప్పగా, మీరు ఇయ్యరు డబ్బులు అని చెప్పేసి తాడు తీసుకొని చెట్టుకు కట్టేసినారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. నిన్న తేదీ 8/4/2026. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ అమానుష ఘటన, అవివేకమైనటువంటి ఈ చర్య పైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంతకీ ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని అదుపులోకి తీసుకున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పట్లోళ్ళ వసంత కుమారి పనిచేస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే, భర్త చేసిన తప్పుకి, అంటే ఊరు ప్రజలకు భర్త చేసిన మోసానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా, ఎవరైతే ఆ గ్రామంలో ఉంటున్నటువంటి కొంతమంది ఎవరైతే ఆ భర్త మరి ఆ ఫైనాన్స్ పేరుతో ఒక ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నాడు ఒక ఫైనాన్స్ కంపెనీలో, ఆ ఫైనాన్స్ పేరుతో, ఇన్సూరెన్స్ పేరుతో కూడా మరి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాలు కూడా, అంటే ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా అందరూ కూడా నమ్మిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆమె అంగన్వాడీ టీచర్ గా ఉంది. మరి వసంత కుమారి అంగన్వాడీ టీచర్ గా ఉంది కాబట్టి, ఆయన ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఏజెంట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి అందరూ కొంత నమ్మే అవకాశం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఆసరగా చేసుకున్నటువంటి మరి బాధితురాలి భర్త ప్రభాకర్ ఈ కాటకానికి ఓడిగడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇన్సూరెన్స్ పేరుతో పెద్ద ఎత్తున చాలా మందిని కూడా మరి బురిడి కొట్టించి పారిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే కొన్ని రోజులుగా మరి భర్త పైన కోపంతో కూడా ఊర్లోని ప్రజలందరూ కూడా, కొంతమంది ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చి ఆ ఇన్సూరెన్స్ పైసలు ఇచ్చి మోసపోయారో వాళ్ళందరూ కూడా, అంటే ఈ విషయం భార్యకు తెలియకుండా మరి ఆయన ఏ పని చేయరు కదా, భార్యకు తెలియకుండా ఎలా ఉంటుంది, ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది చెప్పాలంటూ కూడా పలుమార్లు అడిగిన పరిస్థితి ఉంది. నాకు ఏం తెలియదు, నాకు అసలు ఏం చెప్పలేదు, ఆయన ఎక్కడ వెళ్ళాడో నాకే తెలియదు అంటూ కూడా ఆమె బోరున విలపించినప్పటికీ కూడా ప్రజలు కొంత కోపంతో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు కోపంతో కూడా రగిలిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే దాదాపు ఆమెను మరి ఇంట్లో నుంచి కూడా జుట్టు పట్టుకొని వచ్చి ఈడ్చుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే చెట్టు కట్టేసి సుమారు దాదాపు 2 గంటలకు పైగా మరి చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యం కనుక చూస్తే
మరి ఎవరికైనా ప్రాణం అంతా కూడా చెలించిపోయే పరిస్థితి కనబడుతోంది. అక్కడ కట్టేయడమే కానీ కాకుండా సత్యం కొంతవరకు వారికి సంబంధించి నష్టం జరిగితే సో వారి మీద లేదా అంతగా అనుమానం ఉంటే ఆ భార్య మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ శిక్షించేటువంటి అధికారం వారి చేతికి ఎవరిస్తారు? సో ఇలాంటి ఘటనకు సంబంధించి ఉంటే సో మానవులు మనం ఆలోచించేటువంటి ఏ ఆలోచన ధోరణి ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం కొంతవరకు కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? డెఫినెట్ గా ఇక్కడ వాళ్ళు అంటే మోసపోయారు. ఇది భార్యకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. భార్యకు తెలియకుండా ఎవరు చెయ్యరు కదా, భార్యకు తెలియకుండా భర్త చేయడు, భర్తకు తెలియకుండా భార్య చేయడు అనే కోపంతో కూడా రగిలిపోతున్న, ఇంకా కోపంతో వాళ్ళకు ఏం చేయాలో తెలియలేదు. సో మొత్తానికి ఈ ఘటనకు పాల్పడ్డ పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు దాదాపు 2 గంటల పాటు ఆ ఎండలో కట్టేసి మరి బెదిరించడం, అంటే పెద్ద ఎత్తున జుట్టు కత్తిరిస్తామంటూ బెదిరించడం, ముఖానికి నలుపు రంగు పూసి మరి గాడిదపై ఊరేగిస్తాము, ఊర్లో మొత్తం నీకు సంబంధించినటువంటి మొత్తం కూడా పరుగు తీస్తామంటూ కూడా పెద్ద ఎత్తున బెదిరించడం ఇదేంది. దాని తర్వాత ఆమె అక్కడ కూడా దాదాపు అంతసేపు ఆ చెట్టు కట్టేసి ఉన్నా గానీ ఏడ్చుకుంటూ ప్రజలకు ఎంత చెప్పినా గానీ కనకరించని పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ తర్వాత ఏదైతే కొంత సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. కంది ఎస్ఐ సిద్ధ దుర్గారెడ్డి కూడా మరి దర్యాప్తు చేశారు. దాదాపు 5గురి పైన ఇప్పటికైతే కేసు నమోదు చేశారు. ఎవరైతే ఆ ఘటనకు ప్రధానంగా ఆవుటి సాయవ్వ, చాకలి బాలమణి, భూతాలే వైద్యనాథ్, అలాగే ఆవుటి బండప్ప, కోటగిరి రాములు, ఈ 5గురు కూడా మరి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. సో మరి ఆ దుర్గారెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు మరి ప్రస్తుతం సాక్షుల స్టేట్మెంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. కొంతమంది నిందితులు ఇంకా మరి దొరకని పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పోలీసులు ప్రధానంగా ఊర్లో ఉన్నటువంటి వాళ్లకు సో ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే, మీరు మోసపోయినా, మీరు ఎవరైనా మీ పైన దాడి చేసినా, ఏ ఇష్యూ ఏది ఉన్నా, సమస్య ఏది ఉన్నా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే దాన్ని మేము చూసుకుంటాం కదా. మీరు చట్టాన్ని ఇలా తీసుకొని మీరు అట్లా కట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పోలీసులు కొంత మరి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. చట్టాన్ని మీ చేతిలోకి ఎట్లా తీసుకుంటారంటూ కూడా కోప్పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మరి, ఎందుకంటే ఆమె దాదాపు వయసులో అంటే 61 సంవత్సరంలో ఉన్నారు, వృద్ధురాలుగా ఉన్నారు. కనికరం లేకుండా దాదాపు 2 గంటల పైన ఎండలో చెట్టు కట్టేయడం కూడా కలిసివేస్తున్న అందరినీ కూడా ఆ ఫోటో చూసినటువంటి ఎవరికైనా కూడా మరి ప్రాణమంతా కూడా కలిసి వేస్తున్న పరిస్థితి కనబడతాయి. ఖచ్చితంగా అంటే మోసపోయిన వాళ్ళకి కొంత కోపం ఉండొచ్చు కాక, కానీ అది లీగల్ గా వెళ్ళాలి, పోలీసులకు కంప్లైంట్ చేయాలి, పోలీసులు వెతికి పట్టుకుంటారు. ఏదైతే డబ్బులు పోయినాయో అవన్నీ కూడా పోలీసులు రికవరీ చేసి ఇస్తారు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. అంత జరుగుతున్నా పూర్తి స్థాయిలో జుట్టు కత్తిరించి గాడిద పైన ఊరేగిస్తామంటూ కూడా బెదిరించిన వైరం కనబడుతున్నా. గ్రామంలో పెద్దలు ఏం చేస్తున్నారు? వారు కూడా కనీసం అడ్డగించేటువంటి ప్రయత్నం చేయలేదు ఆ సందర్భంలో. డెఫినెట్ గా సిరాజ్, అంటే ఊర్లలో కొంత డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటది. దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఊర్లలో ఈ పెద్ద మనుషులు అనే ఒక వ్యవస్థ ఉంటది. ఎంత దారుణంగా ఉంటది అంటే దాన్ని మాటల్లో చెప్పేంతనంత దారుణంగా ఉంటది. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే మోసపోయారు అంటే ఆమెకి ఈ విషయంలో సంబంధం లేనప్పటికీ కూడా పెద్ద మనుషులు ఎప్పుడు కూడా కొంత డబ్బున్న వాళ్ళకి, కొంత డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కుమ్మక్కై పనిచేస్తారు. ఎందుకంటే తెలంగాణ విలేజ్లలో ఆ కల్చర్ ఉంది. తెలంగాణ విలేజ్లలో పెద్ద ఎత్తున ఈ పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్లలో కూడా కలగజేసుకుని అంటే డబ్బులు పెద్ద మనుషులకు ఎవరిస్తే వాళ్ళ సైడు 100%, 200% మాట్లాడే ఇది ఉంటది. చాలా ఘటనలో ఇది జరుగుతుంది. దీనిపైన పెద్దగా ఎవరు కూడా ఫోకస్ చేయరు. కానీ ఖచ్చితంగా డబ్బులు ఉన్న వాళ్ళకే అక్కడ పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తా ఉంటారు. న్యాయం, నిజాయితీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెద్ద మనుషులు గుర్తించి మరి న్యాయం చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు సిరాజ్. ఇది ఒక దురదృష్టకరమని చెప్పుకోవచ్చు తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊర్లో ఉన్న వాళ్ళకి. రైట్ సత్య, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా సో ఆ గ్రామంలో ఉన్నటువంటి కనీసం సర్పంచ్ ఇలాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే కనీసం రీసెంట్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సో పెద్దవాళ్ళు వారు కూడా దీంట్లో జోక్యం చేసుకోకపోవడం మాత్రం సో ఆలోచన ధోరణి పైన కూడా ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సత్య, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
దామరగిద్ద గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి వసంత కుమారి, ఈమె వయసు 61 సంవత్సరాలు. 61 సంవత్సరాల వయసులో వసంత కుమారిని ఒక చెట్టుకి కట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ విజువల్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి సో ఏం జరిగిందో అనేటువంటి ఇష్యూ మాత్రం ఇక్కడ కనబడుతున్నాయి. సో ఈడ్చికెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మహిళ అని చూడకుండా సో పూర్తి స్థాయిలో ఆమెను బయటికి ఈడ్చుకొని వచ్చి చెట్టుకి కట్టేసి కొట్టారు గ్రామస్తులు. సో జుట్టు కత్తిరించి గాడిద పైన ఊరేగిస్తామంటూ కూడా బెదిరించిన ధోరణి కనబడుతున్నాయి. వద్దని ప్రాధాయపడ్డ, కన్నీళ్లు పెట్టుకున్న, సో వారి కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన సో కనికరించలేదు ఆ గ్రామస్తులు. గంటకి పైగా వసంత కుమారిని చిత్రహింసలు పెట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇన్సూరెన్స్ పేరుతో గ్రామంలో పలువురి వద్ద వసంత కుమారి భర్త డబ్బులు తీసుకొని పారిపోయినటువంటి ఘటన కొంతవరకు కలకలం రేపిన సో భర్తపై కోపంతో భార్య పైన విచక్షణ రహితంగా దాడి చేశారు ఆ గ్రామస్తులు. సో విచక్షణ రహితంగా దాడి చేసేంత ఏదైతే సో పాపం ఆ భార్య ఏం చేసింది అనేది మాత్రం ఇక్కడ కీలకం. కానీ భర్త చేసినటువంటి ఏదైతే ఆ తప్పుందో దానికి భార్యను శిక్షిస్తారా? చట్ట ప్రకారం వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం భర్త పైన, లేదా అంతగా భార్య పైన కూడా అనుమానం ఉంటే ఆమె ఎలాగో గ్రామంలోనే ఉంది, గ్రామస్తుల ముందే తిరుగుతుంది, అదే ఇంట్లో ఉంది, అలాంటప్పుడు ఆమె పైన కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా చట్టాన్ని తమ చేతిలో తీసుకున్నారు ఆ గ్రామస్తులు. 61 ఏళ్ల వయసులో ఆ మహిళను వచ్చి చెట్టుకి కట్టేసినటువంటి పరిస్థితి, ఘోరంగా దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఘటనపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. 5గురి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఆధునిక కాలంలో, ఆధునిక భారతదేశంలో కూడా ఇలాంటి ఘటనలు గ్రామాల్లో కనబడుతున్నాయంటే, గ్రామాల్లో ఇంకా ఇలాంటి ఏదైతే విచక్షణ రహితంగా దాడి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయంటే, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని శిక్షించేటువంటి వైనం కనబడుతుందంటే మన అనాగరిక ప్రపంచంలో ఉన్నామా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. కానీ తాజాగా జరిగినటువంటి ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. పోలీసులు ఎవరైతే ఈ బాధితురాలిపైన సో పూర్తి స్థాయిలో దాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలంటూ కూడా డిమాండ్ వినబడుతుంది.